హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేశాననేది చూపిస్తున్నాను. ఇక్కడ కట్స్ అయితే చాలా ఈజీగా కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా కుట్టాలో చూపించాను. అలానే నెక్ కూడా ఈ మోడల్ పెట్టాను అనమాట. ఇది ఈ స్ట్రైట్ పీస్తోనే వీ నెక్ కుట్టానండి. ఎలానో చూడండి. ఫస్ట్ 5.5 ఇంచెస్ లైనింగ్ కట్ చేస్తున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చి 5.5 ఇంచెస్ అండి లైనింగ్. నెక్ వచ్చి 2 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 అలా పెట్టుకోవచ్చు. ఇది మామూలు నార్మల్ 9th క్లాస్ 10th క్లాస్ పాపకండి. ఇక్కడ ఆర్మ్ హోల్ పెడితే 6 ఇంచెస్ డౌన్ గీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని ఆర్మ్ హోల్ అనేది గీయాలి. ఇప్పుడు చెస్ట్లో వచ్చేసి 9 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను అనమాట. వాళ్ళకి లూజ్గానే ఉంటుందండి, మరీ అది తినట్టు కుట్టుకోకూడదు పంజాబ్ డ్రెస్ అనేది. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్కి ఒక పైకి 1 ఇంచ్ అనేది మార్క్ చేసి ఆర్మ్ హోల్ అనేది గీసేసుకోవాలి. ఇది ఆది ప్రకారం కుట్టట్లేదండి, మొత్తం టేప్ మెజర్మెంట్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ మనకి ఇష్టమండి. 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 7 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 6.5 ఇంచెస్ పెట్టి ఈ విధంగా వీ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. చూసారు కదా ఫస్ట్ స్టిచ్ చేసిన డ్రెస్. ఇది బ్యాక్ నెక్ 4 ఇంచెస్ బ్యాక్ నెక్ మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చి పలక నెక్ పెడుతున్నాను. 2.5 ఇంచెస్ మార్క్ చేసి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఏమో వీ నెక్ పెట్టి బ్యాక్ పార్ట్ ఏమో పలక నెక్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 15 ఇంచెస్ దగ్గరకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని నేను 4.5 ఇంచెస్ వరకు మార్క్ చేశానండి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే 15 ఇంచెస్ వరకు మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 21 ఇంచెస్ వరకు ఒకటి మార్క్ చేసుకోవాలి. ఈ 15 ఇంచెస్ దగ్గర 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వెస్ట్ లూజ్ అనమాట. 8.5 దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా 9 ఇంచెస్ మార్క్ చేసాక అది కలిపేసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చి నేను 9.5 ఇంచెస్ మార్క్ చేశానండి. సో ఈ విధంగా మార్క్ చేసి కింద వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసేసేయాలి కట్స్ దగ్గర అనమాట. ఇక్కడ 1 ఇంచెస్ దగ్గర మటుకు ఖర్చు దగ్గర కూడా ఈ విధంగా ఇంకొక లైన్ మార్క్ చేసి ఇలా డ్రా చేసేసేయాలి. ఇది హిప్ లూజ్ దగ్గర మటుకు ఇక్కడ టక్స్ పెడతాం కదా, అక్కడ నేను ఈ విధంగా ఇంటూ మార్క్ అనేది చేశానమాట. ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసిన దగ్గర కట్ చేసేసేయాలి. మనం ఎక్సెస్ క్లాత్ 1 ఇంచ్ దగ్గర ఇంకొక గీసాం కదా, అక్కడ ఈ విధంగా కట్ చేసేసేయాలన్నమాట. అక్కడికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోలు, నెక్ కట్ చేసేటప్పుడు 2 పార్ట్స్ విడిగా తీసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడివిడిగా మార్క్ చేసాం కాబట్టి 2 విడివిడిగా తీసి సపరేట్ చేసి కట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా టక్స్ దగ్గర ఒక చిన్నగా ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. చిన్నగా కట్స్ పెట్టే చోట ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి. లైనింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడిగా కట్ చేసుకోవాలన్నాను కదా. సో బ్యాక్ పార్ట్ నెక్ కూడా మనం ఇక్కడ ఆల్రెడీ గీసి ఉన్నది కాబట్టి మనం మార్క్ చేసిన దాని ప్రకారం ఇక్కడ గీసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ విధంగా అనమాట. 4 ఇంచెస్ వరకు మార్క్ చేసాం కదా. సో దీని ప్రకారము బ్యాక్ పార్ట్ మార్క్ చేసి కట్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా ఇక్కడ నెక్ అనేది కట్ చేసేసేయచ్చు. ఇక్కడ వచ్చి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ప్రకారము గీసిన దాని ప్రకారము కట్ చేసేయటమే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. దీని ప్రకారము ఇదండి మెయిన్ ఫ్యాబ్రిక్. దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ని ఫ్రంట్ పార్ట్ మాత్రమే వేసాను. మనకి అవసరం లేదు, ఏదో ఒక పార్ట్ వేసుకుంటే చాలు. ఆ ఉజ్జాయింపుగా ఆర్మ్ హోల్ మొత్తము పొడవు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి లైనింగ్ ప్రకారము. కొంచెం ఎక్సెస్ క్లాతే ఉంచుకొని కట్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మరీ లైనింగ్ అంతే కట్ చేయవసరం లేదు. సో దీని ప్రకారం కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయట్లేదండి, కుట్టేటప్పుడు కట్ చేస్తాను నేను.
ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మిగిలిన క్లాత్ దగ్గర నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ ఈ పార్ట్ని ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేస్తే మీకు 2 చేతులు వస్తాయి, 4 ఫోల్డ్స్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత పొడవు పెట్టేస్తున్నానండి. ఇక్కడ 7 ఇంచెస్ ఉంది పొడవు, సో దీని ప్రకారం ఉంచేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోలు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. దీని ప్రకారం కదా మనం కట్ చేస్తున్నాము. సో దీని ప్రకారము అడ్డము ఉంచుకొని కావాల్సినంత క్లాత్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే మార్క్ చేసుకోవాలి. ఎక్కువైతే కట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ తక్కువ అయితే మనం అక్కడ యాడ్ చేయలేం కాబట్టి. సో దీని ప్రకారం నేను ఇలా ఉజ్జాయింపుగా క్లాత్ అనేది ఇలా ఉంచుకొని ఇక్కడ 7 ఇంచెస్ ఉంది కదండి, 7 ఇంచెస్ 4 పొరల మీద ఇక్కడ ఫోల్డింగ్ వైపు కాకుండా ఇలాగా విడిగా ఉన్న పార్ట్ దగ్గర 3 ఇంచెస్ డౌన్ పెట్టుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ డౌన్ అనేది ఇలా మార్క్ చేసేసుకోవాలి. అంతేనండి. ఫోల్డింగ్ వైపు నుంచి ఇలాగా 3 ఇంచెస్ వరకు ఇలాగా డౌన్ గీసేసుకొని లోతు కూడా గీసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా ఇక్కడే మార్క్ చేసేసుకొని దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఓపెన్ చేసేసినాక ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కట్ చేయాలి. 2 పొరలు కట్ చేయాలన్నమాట. మొత్తము కట్ చేయకూడదండి, 2 పొరలు మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు నేను ఫ్యాంట్ బిట్లో క్లాత్ 3 ఇంచెస్ ఈ విధంగా కట్ చేసుకొని, ఇది 2 లేయర్లు అండి, 2 పొరలు. ఫ్రంట్ పార్ట్ వీనెక్ అనేది మార్క్ చేశాను కదా, ఇది 1 ఇంచ్ కట్ చేసేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే ఇది కట్ చేసి వేస్తున్నాను కదా, అందుకని ఇది 1 ఇంచ్ వరకు ఉండేలాగా ఇలా మార్క్ చేసి కట్ చేస్తానండి. ఇలా గీసేదానికన్నా దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి నెక్లా ఫోల్డ్ చేసి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి 1 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా ఇలా గీసేసుకొని కట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. మనం 1 ఇంచ్ ఎలాగో మార్క్ చేసాం కాబట్టి ఇలా అనుకోండి, 2 వైపులా సమానంగా వస్తుంది. సో ఈ విధంగా నేను స్కేల్ సహాయంతో 1 ఇంచ్ కట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ కట్ చేస్తున్నాను. క్లాత్ అయితే 3 ఇంచెస్ కట్ తీసుకున్నాను. 3 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తాను కదా, అందుకని అనమాట. ఫోల్డ్ చేశాక ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ 2 లేయర్స్ని సమానంగా ఈ విధంగా పెట్టుకొని ఈ 2 లేయర్స్ని ఈ విధంగా ఈ నెక్ కింద ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీనెక్ని చూసారా, ఈ వీనెక్ని నేను డ్రా చేస్తాను అన్నమాట. ఈ పార్ట్ అంటే మనకి ఎడ్జెస్ కనబడకుండా ఈ నెక్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని వీనెక్ అనేది ఇక్కడ ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు దీని ప్రకారము స్టిచ్ చేసేయాలన్నమాట. ఎడ్జెస్ కనబడకుండా ఈ క్లాత్ అనేది పెట్టుకొని దీని ప్రకారము వీనెక్ నిలువుగా కాకుండా ఈ విధంగా వీనెక్ ప్రకారము జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసినాక ఈ మధ్యలో పార్ట్ అనేది కట్ చేయాలి. ఇలా కట్ చేసేసి దీన్ని ఓపెన్ చేసేస్తే ఇది వీ మాదిరి వస్తుంది అన్నమాట ఈ క్లాత్ కూడా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది మనం కట్ చేయలేదు. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఫస్ట్ జాయింట్ చేసేయాలి. దీని అనేది మంచి వైపు ఏమీ లైనింగ్ పెట్టి రివర్స్ చేయట్లేదు, బ్యాక్ వైపే అంటే లైనింగ్ వైపే ఇలాగ కదలకుండా కొంచెం బాల్ పెన్స్ పెట్టుకొని చుట్టూతో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ దగ్గర మాత్రమే వీ కోణం దగ్గర మాత్రమే ఈ విధంగా పెట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఈ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా అటాచ్ చేసి కట్ చేసిన తర్వాత ఈ వీనెక్
ఇలా స్టిచ్ చేసాం కదా, ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీ షేప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోణం దగ్గర దీన్ని ఈ విధంగా బాల్ పిన్ సహాయంతో కదలకుండా పెట్టేసుకొని వన్ సైడ్ నుంచి అటాచ్ చేసేసుకొని రావాలన్నమాట. ఇప్పుడు వన్ సైడ్ అటాచ్ చేసేసినాక ఈ క్లాత్ నెక్ కన్నా కొంచెం పొడవే తీసుకోండి. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువైతే మళ్ళీ అక్కడికక్కడ జాయింట్ చేయలేము కదా. సో ఈ విధంగా 1 by 1 అంటే ఒక సైడ్ తర్వాత ఇంకొక సైడ్ ఈ విధంగా ఇక్కడ కోణం దగ్గర సూది లోపల పెట్టి పాదం తిప్పాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్గా ఇలా పక్కకి తిప్పేసేసుకొని మనము ఈ విధంగా జాయింట్ చేసేయాలి. కొంచెం ఇక్కడ కోణం దగ్గర కొంచెం టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఇలా తిప్పినప్పుడు మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇది ఇలా తిప్పేసేసుకుంటే మనం 1 ఇంచ్ మేలకు కట్ చేసాం కదా, సో సరిపోతుంది అన్నమాట 1 ఇంచ్. ఎందుకంటే ఇది మెయిన్ ఈ క్లాత్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం. అటు హాఫ్ ఇంచ్ అలాగో ఫోల్డ్ చేసి లోపలికి స్టిచ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. దీని మీద ఈ విధంగా 1 స్టిచ్ అనేది వేసుకోవాలి. లోపల డబల్ స్టిచ్ కూడా వేయాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. మీకు వీలుంటే మీ ఇష్టం అండి, 1 స్టిచ్ అన్న వేసుకోవచ్చు, డబల్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు. ఒకవేళ ఈ నెక్ కనుక మీకు నచ్చి ట్రై చేస్తే. మనం కుట్టేది ఏదైనా మనమే కుట్టుకుంటే ఇలా మోడల్స్ క్రియేట్ చేసుకొని, లేదా ఏమన్నా మోడల్స్ పంజాబీ డ్రెస్కైనా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లోపల వైపు తిప్పి దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా క్లాత్ అనేది లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా హాఫ్ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా ఫస్ట్ హాఫ్ స్టిచ్ చేసిన తర్వాత జాయింట్ చేసిన తర్వాత ఇలాగ సెకండ్ హాఫ్ జాయింట్ చేస్తానన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు ఫ్రంట్ వైపే వచ్చే విధంగా పెట్టుకొని ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఒక స్టిచ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాను. ఇంకో హ్యాండ్ కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసాం కదా, మార్క్ చేసిన దాని ప్రకారము 1 సైడ్ అయితే మార్కింగ్ ఉంటుందండి, ఇంకొక సైడ్ ఉండదు కదా. దీని ప్రకారం ఇటు సైడ్ కూడా మార్క్ చేసింది. దీని ప్రకారము నేను హ్యాండ్ దగ్గర నుంచి కింద వైపు కట్స్ వరకు కాకుండా మొత్తం డ్రెస్ మొత్తం జాయింట్ చేసేస్తున్నాను. ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కట్స్ దగ్గర కష్టం అనుకుంటే కుట్టడం ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం హ్యాండ్స్ దగ్గర నుంచి డ్రెస్ కింద వరకు మార్క్ చేసేసేయాలి. నేను మార్క్ చేసిన దాని ప్రకారం కుడతానా లేదో చూస్తున్నానండి. ఇక్కడ టక్స్ వరకు మామూలుగా అయితే ఇలాగ రఫ్ లాగి పక్కకి తీసేస్తాం. నేనైతే ఫుల్గా అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫుల్గా అటాచ్ చేసేసి కింద వరకు డ్రెస్ కింద వరకు కట్స్ కూడా కుట్టానండి. ఏ విధంగా కుట్టానో చూడండి, ఎంత నీట్గా వచ్చినాయో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మటుకు ఈ విధంగా మొత్తం లాస్ట్ వరకు అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ వరకు కట్స్ పెడతాం కదా. సో ఈ విధంగా ఓపెన్ చేసేసి ఈ పార్ట్ని జాయింట్ దగ్గర ఇక్కడ 1 సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసి దాని మీద ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఎక్కడ వరకు కట్స్ పెట్టామో అక్కడ వరకు ఈ విధంగా స్టిచ్ చేయాలి ఫోల్డింగ్ పెట్టి. ఆల్రెడీ మనం రఫ్ లాగాను కదా, నేను రఫ్ లాగిన చోట వరకు ఈ విధంగా
స్టిచ్ చేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసి ఇలా సూది లోపలే ఉంచి పాదాన్ని ఇలా తిప్పుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా స్టిచ్ చేసి కిందకి ఇప్పుడు కూడా సూది లోపల పెట్టి పాదాన్ని ఇలా తిప్పి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఇది ఇలా కట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అండి. ఇప్పుడు మనం జాయిన్ చేసిన దాన్ని ఈ విధంగా ఈ కుట్లు అనేది తీసేసేయాలన్నమాట. ఇలా ఈజీగా వచ్చేస్తాయి. సూది సహాయంతోనన్నా ఈ కుట్లు అనేది తీసేయచ్చండి. ఇలా తీసేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా కట్స్ అనేది. ఇప్పుడు దీని పక్కన ఇంకొక స్టిచ్ వేయాలి కదా, సో దీన్ని కూడా ఈ చివరిని కూడా ఒక స్టిచ్ ఈ విధంగా వేసేసేయండి. ఇలా అన్నమాట. చాలా ఈజీగా కట్స్ చాలా నీట్గా కూడా వస్తాయండి ఈ విధంగా కట్స్ కుడితే. ఇంతేనండి, ఈ విధంగా స్టిచ్ చేసేయడమే కట్స్. పంజాబీ డ్రెస్ కట్స్ అనేది చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు 1 స్టిచ్ వేసాం కదా, దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి డ్రెస్ 2 వైపులా కూడా ఈ విధంగా కుట్టి. మీకు కనుక ఈజీగా ఉంటే ఈ డ్రెస్ స్టిచ్చింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.